నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎన్నికల నిర్వహణ కోసం పంచాయతీరాజ్ శాఖ మాత్రం చాలా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రిజర్వేషన్లను ఖరారు చేయడం, ప్రభుత్వానికి ఇవ్వడం, అలాగే ప్రభుత్వము అలాగే ఎన్నికల సంఘాన్ని కోరడం, ఇదంతా కూడా కీలకంగా వ్యవహరించాల్సింది కూడా పంచాయతీరాజ్ శాఖనే. అందులో భాగంగా 2-3 అప్డేట్స్ అయితే తాజాగా కనిపిస్తున్నాయి. గత 3 రోజులుగా మనం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అలాగే ప్రభుత్వ విధానాల గురించి దిశ టీవీ ద్వారా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం కూడా 2-3 అప్డేట్స్ ఉన్నాయి, అవి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుకుందాం. పంచాయతీరాజ్ శాఖ అయితే మాత్రం ఎన్నికల సంఘానికి అయితే మాత్రం కోరింది, మేము ఎన్నికలను వెళ్ళబోతున్నాము, ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము, అందుకు కావాల్సిన రిజర్వేషన్ల సంబంధించిన రిపోర్టు కూడా సిద్ధంగా ఉంది, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, అలాగే మీకు కావాల్సిన సదుపాయాలు, అలాగే ఉద్యోగులు, ఇలా ఏమేమి అవసరం ఉంటుందో బ్యాలెట్ బాక్సులు, కేంద్రాలు కూడా అన్నీ కూడా మీకు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలాగా ఒక రకంగా ఇటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అయితే మాత్రం ఎన్నికల సంఘానికి అయితే తెలిపింది. అంటే ఒక కీలకమైన ఘట్టానికి ఒక తుది అడుగైతే పడ్డట్టు అర్థమవుతుంది. ఇందులో భాగంగా ఇక ఎన్నికల సంఘం ఇప్పటికే చెప్పింది, మేము ప్రభుత్వం ఎప్పుడు కోరినా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేసుకున్నాం, మాకు కావాల్సిన సదుపాయాలు ఇస్తే మాత్రం మేమైతే మాత్రం సిద్ధంగా ఉన్నాం, ఇక రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి మాకు శిక్షణకు సంబంధించిన అధికారులను ఇస్తే మాత్రం మేము ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తెలిపింది. ఇది మొత్తంగా ఎన్నికలకు సంబంధించిన మొదటి అప్డేట్. ఇక రెండోది అత్యంత కీలకమైనది. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రితో అలాగే ముఖ్య కార్యదర్శితో అలాగే మరింత ఆ శాఖకు సంబంధించిన కీలక అధికారులతో కూడా ఇవాళ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణ సంబంధించిన ఏర్పాట్లు, సాధ్యాలు అలాగే ప్రత్యేకమైన జీవోపై కూడా ఒక క్లారిటీకి రాబోతున్నట్టయితే తెలుస్తుంది. అంటే ఎప్పుడైనా శుక్రవారం నుండి శనివారం వరకు అయితే మాత్రం ఎప్పుడైనా మరికొద్ది గంటల్లో ఒక 42% జీవోకు సంబంధించిన స్థానిక ఎన్నికలకు సంబంధించిన జీవో మాత్రం ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు పంచాయతీరాజ్ శాఖతో భేటీ కాబోతున్నారు. ఆ భేటీ తర్వాత ఎన్నికల్లోకి ఎలా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, సాధ్యాలు ఏంటి, ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లు ఏంటి, రిజర్వేషన్ల ఖరారు అనేది ఎలా జరిగింది, సీల్డ్ కవర్లో ఉన్న రిపోర్టు ఆధారంగా ఎట్లా ఉంటుంది, రేపు న్యాయపరంగా కోర్టులో ఏమన్నా చిక్కులు వస్తే మాత్రం మనం ఎలా ముందడుగేసే అవకాశం ఉంటుంది, గతంలో సుప్రీంకోర్టు కానీ ఇతర రాష్ట్రాల హైకోర్టులు కానీ ఇచ్చిన తీర్పులేంటి, స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా మనం 42% బీసీలకు కల్పించాలి, అలాగే 27% మాత్రం ఎస్టీ ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికల్లోకి వెళ్ళాలి, వాటి సాధ్యాలేంటో వాటిపైన మాత్రం అధికారులతో మాత్రం భేటీ కాబోతున్నారు. ఈ భేటీ తర్వాత ఎప్పుడైనా కానీ ప్రత్యేకమైన జీవో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన సమావేశాన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు సెప్టెంబర్ 30 లోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు చెప్పింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వేషన్లపై గతంలో ప్రభుత్వము ఏదైతే జీవో ఇచ్చిందో, జీవో కానీ ఆర్డినెన్స్ కానీ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన చట్ట సవరణ కానీ అవన్నీ కూడా పెండింగ్లో ఉండిపోయాయి. ఇటు రాష్ట్రపతి దగ్గర, ఇటు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండిపోయాయి. కేంద్రం నుండి కూడా ఆశించినంతగా దీనికి సంబంధించిన విషయంలో మాత్రం ఒక పాజిటివిటీ రాకపోవడం, గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఇక ప్రత్యేకమైన జీవనైగా ఫైనల్గా అన్నట్టయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మాట్లాడి ఆయా శాఖ మంత్రితో, దాంతోపాటు ముఖ్య కార్యదర్శితో ఇలా వీళ్ళందరితోనూ మాట్లాడి వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రత్యేక జీవోకు మరొక అడుగు అయితే పడబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు పర్యటనలో భాగంగా మరొక కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. మేము తమిళనాడు స్ఫూర్తితో, అక్కడున్న కరుణానిధి గారి స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము 69% రిజర్వేషన్లు అందించబోతున్నాము, బీసీలకైతే మాత్రం 42% అందించబోతున్నాము, ఎస్సీ ఎస్టీలకు గెలిపి మాత్రం 27% కూడా అందించబోతున్నాం. ఇలా మొత్తానికైతే మాత్రం బడుగు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత వచ్చేలాగా వాళ్ళను రాజకీయంగా ఎదిగేలాగా చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. అంటే రిజర్వేషన్లపై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మొత్తానికి స్థానిక ఎన్నికలకు సంబంధించింది లింకు అయ్యేటట్టుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇలా మొత్తానికైతే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక ప్రత్యేకమైన బీసీ రిజర్వేషన్ల కోసం సంబంధించిన జీవో ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇక పంచాయతీ శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత ఒక గెజిట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికల సంఘాన్ని కోరడం, ఎన్నికల సంఘం నుండి కూడా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం అయితే తెలుస్తూ ఉంది.
అనుకున్నట్టుగా అనుకున్నట్టుగా అయితే మాత్రం 29వ తారీఖున ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టయితే మాత్రం అధికార వర్గాల ద్వారా అయితే సమాచారం వస్తుంది. అంటే దసరా లోపే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఏంటి, మరి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో పిసిసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయితే మాత్రం మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకమైన జీవో విడుదల చేయబోతున్నాము. కేంద్రం నుండి ఎంత ప్రయత్నించా కానీ ఇటు మద్దతు రావట్లేదు, ఇటు రాష్ట్రపతి గవర్నర్ కూడా సకాలంలో స్పందించట్లేదు. ఇక జీవో ద్వారా మేము ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టు కూడా చిట్ చాట్లో తెలిపినట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇలా మొత్తానికైతే మాత్రం లోకల్ బాడీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకమైన జీవో ద్వారా ఎన్నికలకు పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగా అత్యంత కీలకమైన రిజర్వేషన్ల అంకానికి ఒక కొలిక్కొచ్చి ఆ రిపోర్టు ఇక పంచాయతీరాజ్ శాఖ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం, ఇక సిఎస్ కూడా ఆ తర్వాత కూడా ఎన్నికలకు సిద్ధం కావాల్సిన ఎన్నికల సంఘానికి కావాల్సిన డేటాను కూడా అందించి ఎన్నికలకు నిర్వహించండి, మా తరపు నుండి మా పనులంతా చేశాము, ఇక మీరు నిర్వహించండి అంటూ చెప్పే అవకాశం ఉంది. ఇక ఎన్నికల సంఘం కూడా అన్ని పరిశీలించి కూడా ప్రభుత్వం నుండి కావాల్సిన సదుపాయాలు కోరి అలాగే సాంకేతికంగా అన్ని కూడా సమకూర్చుకొని ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కానీ రిజర్వేషన్ల విషయంలో మరి ఎలా ఉంటుంది, మరి గ్రామీణంలో గతంలో ఉన్న రిజర్వేషన్లు ఉంటాయి అనేది మాత్రం ఒక సమస్యగా మారింది. చాలామంది ఆశావాళ్ళు అయితే మాత్రం మా ప్రాంతంలో మా యొక్క వార్డులో మా యొక్క గ్రామ పంచాయతీలో ఎంపీపీ జెడ్పీటీసీ జెడ్పీ ఇలా రిజర్వేషన్లు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ మాత్రం ఉంది. ఆ ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరదించే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరగబోతుందో. మరి మీరేమనుకుంటున్నారు? ప్రత్యేకమైన జీవో తీసుకొస్తే స్థానిక ఎన్నికల్లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎన్నికల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.